లార్డ్. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. అందరం కూడా ఉదయ కాలశ్రమంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. మనం నమ్మి ఆరాధించి కొనియాడుతున్నటువంటి దేవుడు ఎలాంటి అగ్ని అయినటువంటి దేవుడు, రోషము కలిగినటువంటి దేవుడు, దహించు అగ్నిగా ఆయన ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అనగా మన దేవుడు అగ్ని మయమైనటువంటి దేవుడు. దేవుని సన్నిధిలో అనగా మన అనుదిన మన జీవితంలో కూడా మనము కూడా ఒక అగ్ని వలె మనం కూడా మండేటువంటి వారిగా ఉండాలి. క్రీస్తులో, దేవునిలో, ఆధ్యాత్మిక జీవితంలో మనము ఒక మండేవారిగా ఉండాలి. దేవుని కొరకు మండించబడే వారిగా ఉండాలి. ఒక అగ్ని కణంగా మనం ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు, రోషం కలిగిన దేవుడు. మన జీవితంలో కూడా అలాంటి రోషం మనకు ఉండాలి. క్రీస్తు కొరకు జీవించడానికి, క్రీస్తు కొరకు బ్రతకడానికి, క్రీస్తు కొరకు ముందుకు అడుగేయడానికి మనకు రోషము కలిగి ఉండాలి. కానీ మనుషులు వాస్తవంగా ఈ లోక సంబంధమైన విషయాల్లో దేవుని కొరకు కాకుండా లోక సంబంధ విషయాలు ఏదైనా అంటే మండి పడిపోతూ ఉంటారు చాలామంది. ఆ మంట వేరు, ఆ అగ్ని వేరు. ఏదైనా అంటే చాలు వారికి ఎక్కడలేని మంట వచ్చేస్తుంటుంది, మండిపోతూ ఉంటారు. అంత రియాక్టింగ్ వాళ్ళతో వస్తుంది. కానీ మన దేవుడు మనలో వచ్చే అలాంటి దేవుడు కాదు. ఆయన అగ్నిమయమై దహించే దేవుడు. అనగా ఆయన అగ్ని మనల్ని దహించి వేస్తుంది అని అర్థం. ఆయన అగ్ని మనల్ని మండించగలుగుతుంది. ఆ అగ్ని మన మీదకి వస్తే మనం దేవుని పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడతాం. అగ్ని మనలో ఉంటే అగ్ని చేత నడిపించబడితే రోషం కలిగి మనం, ఎందుకు మన దేవుడు రోషం కలిగిన వాడు. క్రీస్తులో ఆత్మీయ జీవితం నీకు రోషం ఉండాలి, ప్రార్థన జీవితంలో రోషం ఉండాలి, వాక్యానుసారంగా జీవించట్లో రోషం ఉండాలి, క్రీస్తు కొరకు పరిచర్య చేయట్లో రోషం కలిగి ఉండాలి, ఆయన కొరకు బ్రతుకుట్టులో రోషం కలిగి ఉండాలి. కనుక క్రీస్తు విషయం అన్నింటిలో మనం కూడా మండించబడేవారుగా, రోషము కలిగేవారుగా క్రీస్తులో మనం బ్రతకాలి. మనం ఆ రకంగా జీవించాలి, ఆ రకంగా మనం నడిపించబడాలి. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు అలాంటి వాడై ఉన్నాడు కనుక ఆయన పాపాన్ని కూడా తన అగ్నితో కాల్చేయగలిగిన వాడు, పరిశుద్ధపరచగలిగిన వాడు. కనుక నీలో పాపం ఉన్నా ఆయన అగ్ని చేత కాల్చబడుతుంది, నువ్వు పరిశుద్ధపరచబడతావు. కనుక నీలో ఒకవేళ దేవుని కొరకు రోషమే లేకుండా నువ్వు జీవిస్తే, మనకు తెలుసు బైబిల్లో ఏలియా రోషం కలిగి బతికినటువంటి వాడు. మనం కూడా దేవుని కొరకు అలాంటి రోషం కలిగి జీవించాలి, బ్రతకాలి. క్రీస్తు కొరకు మనం నిలవాలి, నిలబడాలి, నడిపించబడాలి. అనేకులను క్రీస్తులు మనం ఆ విధంగా మండేలా మనం చేయాలి, మండేవారిగా మనం చేయగలగాలి. అంటే ఈ కృపతో మనం నింపబడాలి, నడిపించబడాలి. దేవుడు కూడా మనతో మాట్లాడుతున్న వాస్తవమైన విషయం అండి. మన యేసయ్య దహించు అగ్ని ఉన్నటువంటి దేవుడు, అదేవిధంగా రోషం కలిగినటువంటి దేవుడు. మండుచున్న పొదలో మోషేని దర్శించిన దేవుడు అగ్నిమైనటువంటి దేవుడు. అదే అగ్ని గుండంలో ఉండి షడ్రకు, మేషకు, అబేద్నెగోలను ఆయన కాపాడిన దేవుడు. ఈ లోకమనే అగ్ని అంటకుండా ఆయన అగ్నిలో కాపాడగలిగే దేవుడు. అదేవిధంగా ఏలియన అగ్ని రథముల చేత కొనుపోడినటువంటి పరిస్థితి. ఈ అగ్ని ఆత్మ సంబంధమైనది. ఈ అగ్నికి దీనికి ఆర్పే పరిస్థితి దీనికి ఉండదు. ఇది మండించగలిగేది. దేవుడు మనతో కూడా ఆయన ఎప్పుడు కూడా అగ్నిమయమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్న కనుక మనలో ఆ దేవుని మంట, ఆ దేవుని అగ్ని, ఆ దేవుని యొక్క రోషం కలిగిన ఆత్మీయ జీవితం కూడా మనకి ఉండాలి. దేవుడు ప్రతి విషయంలో ఆత్మ చాలా రోషం కలిగి ఉంటాడు. మనం కూడా దేవుని కొరకు అలాగే బ్రతికే కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. నీ కొరకునైనా మంట కలిగి, రోషం కలిగి జీవించుటకు మమ్మల్ని సిద్ధపరిచి ఈ అంచె దినాల్లో మాకు సహాయం చేసి కృప చూపించమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.